పెసరట్ల కోసం పిండి తయారు చేయడానికి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. పెసరపప్పు ఏమి నానబెట్టవసరం లేదు. 2 సార్లు కడుక్కొని మిక్సీ వేసుకోవటమే. అల్లం, పచ్చిమిరకాయ, జీలకర్ర, కరివేపాకు, ఉప్పు రుచికి సరిపడా వేసుకోవటమే. అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎప్పుడన్నా మర్చిపోతాం కదా పిండి అయితే పోయటం, అప్పుడు ఇలా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఉప్మా తినలేం కదా డైలీ తినాలన్నా. ఈ పప్పు అనేది 2 సార్లు కడుక్కొని నీళ్లు పోసుకొని కడుక్కోవాలి. శుభ్రంగా కడుక్కొని మిక్సీలో వేసుకోవాలి. వేసుకుని పిండి బేకరీ రెడీ. ఇదిగోనే నీరు పోసి కడుక్కొచ్చుకున్న పప్పు, అల్లం, పచ్చిమిరకాయ ఇవన్నీ వేసేసుకోవడమే మిక్సీలో. ఉప్పు కూడా వేసేసి పిండి బేకరీ రెడీ చేసుకోవాలి. ఇదిగోండి పెసరపిండి బేకరీ రెడీ అయిపోయింది. పిండి బేకరీ. అల్లం, పచ్చిమిరకాయ, ఉప్పు వేసుకున్నాక 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకోవాలి పిండి రెడీ చేసుకోవడానికి. తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. మన వీడియో ద్వారా కొంతమందికి తెలిసిన మన ఛానల్ ద్వారా మంచిది కదా, నలుగురు నేర్చుకున్నా సరే నేర్చుకున్నట్టే కదా. అందుకే పిండి బేకరీ తయారు చేయడం కూడా చూపిస్తున్నాను. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటాయి పెసరట్లు. మన ఛానల్లో ఉన్నాయి నేతి పెసరట్లు వేసి చూపించాను. మన ఛానల్లో ఉన్నాయి, వీడియో ఉంది. తెలియని వాళ్ళు చూడండి వీడియోని. ఎలా వేసుకోవాలో ఏంటో అన్నీ అర్థం అవుతుంది తెలియని వాళ్ళకి. పిండి బేకరీని మిక్సీలో పట్టుకొని గిన్నెలో పోసేసుకోవడమే. అట్టు కంటే సరిపోయేటట్టుగా వాటర్ వేసేసుకుని మనం చక్కగా అట్టు వేసుకోవాలి. చేతితో పెసరట్లు వేసుకుంటే చాలా రుచికరంగా తినవచ్చు. ఇలా పిండి బేకరీ ఇలా రెడీ చేసుకోవాలి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్లు చేయండి. ఇంతే పెసరపిండి ఇలా రెడీ చేసి వేసుకోవటమే. అప్పటికప్పుడు వేసుకుంటాకి బాగుంటుంది. ఈ పుదీనా చట్నీ, మామూలు చట్నీ ఏదైనా శనగకాయ పప్పులతో చట్నీ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అల్లపు చట్నీ అయినా బాగుంటుంది పెసరట్లోకి. ఇలా చేసుకుని నేతితో పెసరట్లు తింటే బాగుంటుంది, రుచికరంగా ఉంటాయి. మన ఛానల్ పేరు వచ్చేసి బుజ్జి ఫుడ్ మ్యాజిక్ ఛానల్ పేరండి. ధన్యవాదములు.